నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే ఒంగోలు 19వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ పాలిటెక్నిక్ కాలేజీ రోడ్లో మహిళా మిత్ర మండలి వాకిటి నాగమణి ఆధ్వర్యంలో మహిళలందరూ కలిసి 4వ రోజు గణనాథునికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించి తీర్థప్రసాద వితరణ చేసినట్లు వాకిటి నాగమణి తెలియజేశారు. పూజ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ బుధవారం 5వ రోజు వినాయక నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వినాయక నిమజ్జన కార్యక్రమానికి స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నాగమణి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకులు భక్తులు పాల్గొన్నారు. ओम केशवाय स्वाहा ओम केशवाय स्वाहा ऋषि केशाय नमः पद्मनाभाय नमः रामोदाय नमः संकृष्णाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनुपाय नमः पुरुषोत्तमाय नमः अरुक्षाय नमः नारसिंहाय नमः अच्युताय नमः द्वारा
హౌసింగ్ బోర్డులో వేయించేసినటువంటి శ్రీ సంతాన విఘ్నేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం నందు ఈరోజు 4వ రోజు హౌసింగ్ బోర్డు మహిళా మిత్రమండలి తరపున పూజా కార్యక్రమం బాగా జరిగింది. రేపు 5వ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంది. ఈరోజు 4వ రోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చే అన్నదాన కార్యక్రమం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇది తృతీయ సంవత్సరం అండి వీళ్ళు విగ్రహం పెట్టడము. మహిళలందరూ ఒక సమిష్టి కృషితో నిలబడి స్వామివారిని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటా వారి వెనక ఉన్నటువంటి భర్తల సహకారం కూడా తీసుకుంటా అని మా పేరు కూడా తీసుకుంటా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నారు. రేపు తృతీయ సంవత్సరం కూడా బాగా జరగాలని వారి తరపున వారి మిత్రమండలి తరపున మేము ఆకాంక్షిస్తున్నాం. హౌసింగ్ బోర్డ్ కాలనీలో పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర మేము మహిళలందరం కలిసి సంతాన విఘ్నేశ్వర స్వామి వారిని ఇది 2వ సంవత్సరం పూజించుకుంటున్నామండి. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. రేపు భక్తులందరూ తరలి రావాలని కోరుకుంటున్నాము. ఇది 2వ సంవత్సరము. ఇది 4వ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. రోజు ఉదయం సాయంత్రం ఘనంగా పూజలు నిర్వహిస్తున్నాము. మేము మహిళలందరం కలిసి మేమందరం సమిష్టిగా అందరం పాల్గొని మేము చేసుకుంటున్నామండి. మా భర్తల సహకారం కూడా ఉంది ఇందులో. నమస్కారం. హౌసింగ్ బోర్డు నుంచి అండి మాట్లాడుతుంది. మాది అందరం మహిళలందరం కలిసి ఏర్పరచుకున్న విగ్రహం అనమాట. మాది వినాయకుడిది. 19వ డివిజను పాలిటెక్నిక్ కాలేజ్ లైను. రేపేమో నిమజ్జనం ఉంటుంది 5వ రోజు. ఈరోజు 4వ రోజు అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ అన్నదానానికి చేయండి. ఈరోజు వినాయక చవితి సందర్భముగా ఈ ఏరియాలో మహిళలందరూ కలిసి వినాయకుని యొక్క పూజా కార్యక్రమం నిర్వహించి ప్రజలందరికీ కూడా నేడు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషదాయకము. ప్రజలందరికీ కూడా వినాయకుని యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణాకృప ఉండాలని కోరుకుంటూ ఇట్లాంటి విషయాలన్నీ కూడా ముందు నాగమణి తదితరి ఆమె మిత్రులతో ఈ కార్యక్రమాలు ఇంకా దివ్యంగా జరుపుకొని వచ్చే సంవత్సరం కల్లా ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. మంగమూరు గ్రామం తెలుగు యువత ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి 8వ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగమూరు గ్రామంలో తక్కిళ్ల చెంచయ్య బ్యార్నీ నందు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసుకుని గ్రామ పెద్దల సహకారంతో గణనాథునికి ప్రత్యేక పూజలు, హారతులు, భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నట్టు తెలిపారు. 14వ తేదీ శనివారం నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంగమూరు గ్రామ వాసులు తదితరులు పాల్గొన్నారు.
వీడియో పడాలి, వీడియో రావాలి. మీరు ఒకసారి మీ ఫేస్ కనిపించకపోతే అదే ఒకసారి కనపడండి తిరగండి అంట. కెమెరా వచ్చే కనపడ అయిపోయింది. నా పేరు కామన్ సురేష్. మంగమూరు గ్రామంలో 8 సంవత్సరాల నుంచి తక్కల సంచయ కష్టంలో మేము 8 సంవత్సరాల నుంచి విఘ్నేశ్వరుని పూజిస్తా సేవలు చేసుకుంటూ ఉన్నాము. కానీ విని ఎరుగుని రీతిలో ఎంతో వైభవంగా ఉత్సాహంగా చేసుకుంటున్నాం. ప్రతిరోజు కూడా తీర్థప్రసాదాలు ఇస్తున్నాము. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము. రేపు శనివారం నిమగ్న కార్యక్రమం జరుగుతున్నది. ఆ రోజు ఎంతో వైభవంగా ఉత్సాహంగా చేస్తున్నాము. అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుపుకుంటున్నాము. అన్ని విధాల మంచిగా చేసుకుంటూ పోతున్నాం. సంవత్సరాల నుంచి దేవుని పెట్టుకుంటున్నాం. వినాయకుడిని చిన్న బొమ్మ కానించి పెద్ద బొమ్మ కాడికి చల్లగా ఈ రేంజీలోకి వచ్చాము.
చేసుకుంటా ఉన్నాము కార్యక్రమాలు. వినాయకుడిని పెట్టి మేము అందరం కలిసి చేసుకుంటున్నాము. 8వ రోజు నిమజ్జనం చేస్తాము. అది రేపు శనివారం ఉదయం పూట కని విని ఎరుగుని రీతిలో ఎంతో వైభవంగా ఉత్సాహంగా చేయదలుచుకున్నారు, చేస్తున్నాము. అందుట్లో గ్రామ మొత్తం కూడా కలిసి వస్తుంది. ప్రజలు మొత్తం కూడా అందరూ కలిసి ఉంటారు. కని విని ఎరుగుని రీతిలో ఎంతో వైభవంగా ఉత్సాహంగా జరుగుతున్నది. కావున ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానితులే. అది మంగమూరు గ్రామం కని వినాయకుడు చేస్తున్నారు. గ్రామంలో బాగా వైభవంగా చేస్తున్నారు. 8వ రోజు నిర్వహణ చేస్తారు. బాగా చేస్తున్నారు, బాగా వైభవంగా చేస్తున్నారు. మంగమూరు గ్రామంలో 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు బాగా వైనంగా. ఎస్సీ వర్గీకరణ ఒక వర్గానికి అనుకూలంగా ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఢిల్లీలో చేపట్టిన ప్రతిఘటన కార్యక్రమానికి మాల మహానాడు సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్ నుండి చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తున్నామని, దీనిపై మాల మహానాడు ఆధ్వర్యంలో రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగిందని, నెంబర్ కూడా వచ్చిందని ఆయన తెలిపారు. మాలలను అణగదొక్కేందుకే బీజేపీ ప్రభుత్వం మందకృష్ణ మాదిగని అడ్డం పెట్టుకుని తీర్పునివ్వడం జరిగిందని, ఈ తీర్పుని మాల మహానాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఢిల్లీలో మాయావతితో పాటుగా అనేక మంది రాజకీయ పార్టీలో నాయకులు ప్రతిఘటన కార్యక్రమం చేపడుతున్నారని, ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని అన్నారు. చర్చ్ సెంటర్ వద్ద భారీగా మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఉపాధ్యక్షులు బత్తుల వెంకట్రావు, జాయింట్ సెక్రటరీ బత్తుల సుబ్రహ్మణ్యం, దాసరి మాలకొండయ్య, బడుగు శశి, గురవయ్య, టౌన్ అధ్యక్షురాలు షకీలా తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణ, రద్దు చేయాలి వర్గీకరణ, రద్దు చేయాలి, రద్దు చేయాలి ఏబీసీ వర్గీకరణ, రద్దు చేయాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్గీకరణ వద్దు, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తా, అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తా, అంబేద్కర్ గారి ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్గీకరణ వద్దు, ఐక్యతే ముందు, వర్గీకరణ వద్దు, ఐక్యతే ముందు, వర్గీకరణ వద్దు, ఐక్యతే ముందు, వర్గీకరణ వద్దు, ఐక్యతే ముందు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పైకి పోయి దండేసి రావాలి. మాయావతి గారికి మద్దతు తెలుస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి పొద్దున మా పిల్లల భవిష్యత్తుకి మరి మంచి ఉన్నటువంటి వృత్తిని మేము ముందుగానే తెలుసుకొని ఈ యొక్క క్రిమినల్ యాడ్ చేసి మా యొక్క పిల్లల భవిష్యత్తు మీద, మా యొక్క జీవితాల మీద వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతో బాధాకరమైనటువంటి, మాకు తగాదని పెట్టి మమ్మల్ని వేరుపరిచి మమ్మల్ని అందరినీ కూడా మాకు కుట్లాట్లు పెట్టి మా మధ్యన విభేదాలు సృష్టించినటువంటి ప్రభుత్వాలు తన నిర్ణయాలను మార్చుకొని ఈ యొక్క
వర్గీకరణలను సరైనది కాదని ప్రతి ఒక్కరూ కూడా దానిని వెనక్కి తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. కూడా దీన్ని రానున్న కాలంలో ఇంకా బలోపేతం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రతి గ్రామాల్లోనూ టౌన్లోనూ జిల్లాల్లోనూ కమిటీలు వేసి మరి మేము ఇంకా ముందుకు వెళ్తామని దీని గురించి ఎంతగానో పోరాటాలు చేయడానికి ప్రధానమైన సమస్య ఏంటంటే ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు 7 బెంచెస్ ఎస్సీలో ఎస్టీలో ఏబిసిడి వర్గీకరణ సంబంధించింది ఆయా స్టేట్లకి చేసుకోవాలని చెప్పని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్కి మేము వ్యతిరేకమని చెప్పని భారతదేశం మొత్తం దళిత సంఘాలు మాల సంఘాలు ఈరోజు ఢిల్లీలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు మాయావతి గారు ఈ వర్గీకరణలో చేయడానికి లేదని చెప్పని వ్యతిరేకమని చెప్పని ప్రత్యేకత కార్యక్రమం ఈరోజు ఢిల్లీలో చేపట్టారు. అందరికీ జై భీమ్. గత ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఏబిసిడీలు చేయాలని చెప్పని రాష్ట్రాలకి ఆదేశాలు ఇచ్చిన తర్వాత దీన్ని ఎస్సీలో 15% ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు హాస్టల్లో కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాని రిజర్వేషన్ని రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటే దీన్ని రాజకీయ పార్టీలు బీజేపీ పార్టీ దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి మందాకృష్ణ మాదిగని ఒక పావుగా వాడుకొని పంజాబ్ రాష్ట్రం వర్గీకరణ దాని మీద సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తే దానిలో కృష్ణమాదిగని మోడీ ప్రధానమంత్రి ఎల్వి రమణ సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు వీళ్ళందరూ కలిసి దళితుల అనైక్యత కోసంగా వర్గీకరణ విషయంలో సపోర్ట్ చేసి దీని మీద సుప్రీంకోర్టులో కూడా రాజకీయంగా ఉపయోగించి దళితుల మధ్య అనైక్యతను ఏర్పాటు చేసిన ఏబిసిడి వర్గీకరణ దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు మాయావతి గారు అదేవిధంగా లోక్శక్తి పార్టీ మంత్రి బీజేపీ మంత్రి అక్కడుండే రాష్ట్రాలు మొత్తం గుజరాత్ గారి నుంచి మహారాష్ట్ర గారి నుంచి ఈరోజు ఢిల్లీలో ప్రత్యేకతల కార్యక్రమం చేపడుతున్నారు. దాని సందర్భంగా ఇవాళ ప్రకాశం జిల్లాలో మాలమాల తరపున రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు బిల్లా చెల్లయ్య మా ఆధ్వర్యంలో మా మాల సోదరులు మా టౌన్ అధ్యక్షురాలు మేమందరం కలిసి ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం. దీనికి ప్రధానమైన విషయం ఒకటే చెప్తున్నాం, మేము ప్రాణాలే అర్పిస్తాం కానీ వర్గీకరణ చేత ఒప్పుకోని చెప్పాను కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం. ఎవరైతే రాజకీయంగా ఉద్యోగపరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాలకి అన్నిటికీ సమానంగా ముందుకెళ్ళాలని చెప్పి రిజర్వేషన్ పెడితే దానికి తూట్లు పొడిసే ఈ రకంగా వర్గీకరణ చేయటం అనేది రాజకీయ నాయకులు చేస్తున్న పనులు కాబట్టి దీన్ని మేము అందరూ వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఇప్పుడు ర్యాలీ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని చెప్పని కూడా చెప్పదలుచుకున్నాం. ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.